రామచంద్ర సార్ ఎంతసేపు అయింది? 1 అవర్ ఉంటుంది సార్. నిన్న రాత్రి కిడ్నాప్ అయిన అమ్మాయా? ఎస్ సార్. ఆర్ యు ష్యూర్? అవును సార్, హంతకుడి సిగ్నేచర్ ఉంది. సార్ ఎస్ సార్. తల లేదు సార్. వీఆర్ ఆన్ ద వే సార్. ఓకే సార్. అమ్మా అమ్మా అమ్మా, కొంచెం వెనక్కి రండమ్మా. అయ్యా, కాలు మీద మచ్చ ఉందేమో చూస్తాను. మన రూపు కాదు కదా. శ్రోతలందరికీ స్వాగతం. నేను మీ ఫ్రెండ్ దాహిని మాట్లాడుతున్నాను. ఇవాళ మన షోకి ఒక ముఖ్యమైన గెస్ట్ వచ్చారు. మన రాష్ట్రంలోనే ప్రముఖ మహిళామణి, మన విశాఖపట్నం జిల్లాలో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ సుశీలా మాధవ్ ని షోకి వెల్కమ్ చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే. 13 మర్డర్స్ జరిగాయి మ్యామ్. మహిళలు కిడ్నాప్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బాడీ ఏదో ఒక నిర్జన ప్రదేశంలో డిస్ప్లే అవుతోంది. ఆ బాడీకి తల లేదు. ఇట్స్ సో ఆడ్ మ్యామ్. వుడ్ యు ట్రోఫీ? ఎస్, సీరియల్ కిల్లర్ వేటాడుతున్నాడు. వేట పూర్తవగానే ఆ బాడీలో ఏదో ఒకటి వాడికి అవసరం అవుతోంది. అది విక్టిమ్ యొక్క చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, జ్యువెలరీ, డ్రెస్, లోదుస్తులు, ఏదో ఒక అవయవం. అదే అతనికి మెడల్, అవార్డ్. ఈ సీరియల్ కిల్లర్ కి ఒక అమ్మాయి తల. తలని వాడేం చేసుకుంటాడు? ఇట్స్ ఎ ఫ్యాంటసీ ప్లే. ఆ తలతో వాడు మాట్లాడొచ్చు, నవ్వచ్చు, ఎగతాళి చేయొచ్చు, కోపగించుకోవచ్చు. ఆ విక్టిమ్ మీద అతనికున్న కోపం ఒక ముగింపుకు రాలేదు. అమ్మాయిల మీద అత్యాచారం చేయట్లేదు, కానీ చంపేస్తున్నాడు. ఎందుకని మ్యామ్? వాడికి ఇష్టం లేదు, లేదా వాడు చేయలేడు. సో సైకోపాత్ కి సీరియల్ కిల్లర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఇద్దరూ ఒకటే. సాటి మనిషిని ఏదో ఒక కారణం చెప్పి ఇంకో మనిషికి చంపే హక్కు లేదు. అలా ఒకడు చంపితే వాడిలోని మానవత్వం నశించి మృగంలా మారాడని అర్థం. అలాంటి మృగం పేరే సైకోపాత్. జాతుల కోసం, మతాల కోసం, కులం పేరుతో హత్యలు చేసే వాళ్ళని ఏమంటారు మ్యామ్? వీళ్ళందరూ సైకోపాథలాజికల్లీ ఎఫెక్టెడ్. పక్కింట్లో మొగుడు పెళ్లాన్ని 3 ఏళ్ల పాటు ఆపకుండా హింసిస్తుంటే వాడుకు సైకోపాత్. వేరే జాతి వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుందని కూతుర్నే నరికి చంపే పేరెంట్స్ కూడా సైకోపాత్సే. మతం పేరు చెప్పి వేరే మతాన్ని పాటించేవాణ్ణి మతోన్మాదంతో హత్య చేసేవాడు కూడా సైకోపాతే. దట్ వాస్ ఎ రెవల్యూషన్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. నీటి సమాచారం క్యాచ్ ద కిల్లర్ ఈ ట్విట్టర్ పేజ్ ని వీక్షించండి. మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేయండి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. హలో మేడం. నా కూతురే, కూర్చో. The Diamond Sutra may look like a book, but it is really the body of Buddha. It is also your body, my body, all possible bodies. But it is the body with nothing inside and nothing outside.
நீ கரெக்டா லைப்ரரிக்கு தான் வருவேன் அவனுக்கு எப்படிமா தெரியும்? என்னோட எல்லா ப்ரோக்ராமும் அவனுக்கு தெரியும் டாடி. பின்னாடி வந்து தொல்லை பண்ணக்கூடாதுன்னு சொல்ல வேண்டியதானே? 3 வாட்டி சொல்லிட்டேன்ப்பா, ஒன்னும் நடக்கல. தம்பி சொதப்பிட்டோமோ? குச்சி ப்ளூ. என்னது? அவ போட்டிருக்க பெர்ஃப்யூம்னு. సార్ బండి ఆఫ్ చేసి ఇక్కడ వదిలేసిందా? అవును సార్. బండి ఇక్కడ ఉందని మీకు ఎవరు చెప్పారు? మా పని మనిషి మాకు చెప్పింది సార్. తను ఇప్పుడు చూసింది? పని ముగించి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఎన్ని గంటలకు చూసింది? 3:30 ఉంటుంది సార్. మీ అమ్మాయి ఇంట్లోంచి ఎప్పుడు బయలుదేరింది? షార్ప్ 3కి బయలుదేరింది సార్. బండి ఇక్కడ ఉందని తెలిసాక మీ అమ్మాయికి ఫోన్ చేశారా? స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. గోపాలం సార్, రోడ్డు మీద ఇంకేమైనా వెహికల్స్ ఉన్నాయా? ఈ సరౌండింగ్స్ లో అందరినీ ఎంక్వైరీ చేశాను, ఎవరికి ఏం తెలియదు అంటున్నారు సార్. హంతకుడు పట్టపగలు రోడ్డు మీద ఉన్న అమ్మాయిని ఎత్తుకెళ్లాడు, ఒక్కడు కూడా చూడలేదా? అందరు ఇంట్లో కూర్చొని జపం చేస్తున్నారా? లేదు సార్, అందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చుని జబర్దస్త్ చూస్తున్నారు. పోయా సార్, నా కూతుర్ని చంపిన వాడిని ఎలాగైనా పట్టుకోండి సార్. నేను వాడిని అడుగుతాను సార్. ఎందుకురా నా బిడ్డని చంపామని అడుగుతాడు సార్. అయ్యా మీరు రండి. ఏంటి సార్ ఆయన పాట పాడుకుంటున్నాడు? మీరు ఏడవకండి అయ్యా, పట్టించుకోవట్లేదు. క్యాక్టస్ ఎక్కడ ఉంది? అటువైపు అండి. ఈ ఫామ్ కి మనం ఫస్ట్ టైం వస్తున్నాం. అందంగా ఉంది కదా? ఆ కలెక్షన్స్ బాగున్నాయి కదా? బాబు, మన ఊర్లో బెస్ట్ నర్సరీ అంటే ఇదేనయ్యా. నీ ఎదురుగా ఉందే ఒక ప్లాంట్, దాని పేరే కన్ఫ్యూసియా దాహినియా. నువ్వు ఈ చెట్టు పువ్వును కోస్తే నీ కోరికలన్నీ నెరవేరతాయి. ఎక్కడుందన్నా? కొంచెం ముందుకు వెళ్ళు. క్యాచ్ క్యాచ్. ఎక్స్క్యూజ్ మీ. Excuse me, madam. My friend is blind. Please stand. Let him hear. Of course he can. Please come. రావయ్యా, పర్మిషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ. నిలబడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలా వెనకాలే వస్తావా? సార్, త్వరలోనే ముందుకు వచ్చేస్తాడు. బాబు అన్నా, మ్యూజిక్ కండక్టర్ జూబిన్ మెహతా మిస్డ్ కాల్ ఇచ్చారు, మాట్లాడతావా? పోలేరమ్మా. అన్నా, దానికి ఏం కాలేదుగా? దుర్మార్గుడా. I made the reservation. Could you please check the system? మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. How can you say there is no reservation? నో సార్, రూమ్స్ అవైలబుల్. Excuse me, sir. Any problem? సార్, యాక్చువల్లీ ఈ టారిఫ్ లో ఉన్న రూమ్స్ అని బుక్ అయిపోయాయి. ఒక ఎగ్జిక్యూటివ్ సూట్ ని వాళ్ళు బుక్ చేసిన టారిఫ్ కి ఇవ్వండి. షూర్ సార్. అందంగా ఉంది కదా? డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయి. పర్లేదు, టైంకి వచ్చేసాం. Hey, Dahni, come, come, come. అక్కడ కండక్ట్ చేస్తున్నాడు ఎవడెవరు? అతనా మా అన్నయ్య ఫ్రెండ్.
అంటే దీపక్ తో కాలేజ్ లో చదువుకున్నాడా? అవును. నాకు డౌటే. హే, Thank you. నీ ఫోన్ ఇవ్వు. ఎందుకే? ఇవ్వు. అమ్మా నా సెల్ ఇవ్వు. ఫ్రాడ్, బయటికి పోరా. నిన్నేరా, బయటికి పో. రేయ్, చెప్పేది నీకే వినిపించట్లా? ఇంకా ఇక్కడే ఉన్నావే. గెట్ ఆఫ్ ద స్టేజ్. ఏంటిది? గెట్ ఆఫ్ ద ఆపమ్మా. స్టేజ్. దాహిని, గెట్ దాహిని, ఆఫ్ ద what are you స్టేజ్. doing? ఏం చేస్తున్నావే? అతను మా అన్నయ్య ఫ్రెండ్. ఇట్స్ అ లై. వాడు నీకు అబద్ధం చెప్పాడు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? బయటికి పో. దాహిని, వెళ్ళరా నా మాట బయటికి. విను. Come here. Please, ఇటు రా. రామ్మా, దాహిని, చెప్పేది విను. please. దాహిని, ఎందుకు ఇలా చేస్తున్నావు? దాహిని, ఇలా Just get out. ఎంత పని చేసావే? నీకు మతిపోయిందా? రా, రా. కూర్చో. అన్న అన్న వెళ్దామా? ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అబద్ధం చెప్పేగా వచ్చాం. స్టేజ్ మీదకి వెళ్ళి నిజం చెప్పు. రా అన్న, పద. ఎక్కడికి? వద్దన్నా. కూర్చో, కూర్చో, కూర్చో. ఇదిగో పాడు, పాడు, పాడరా. నీ ప్రేమ గురించి పాడరా. అంతమంది ముందు నీ చొక్కా పట్టుకుని లా కిందకు తోస్తుంది. అసలు అది ఆడపిల్లేనా? దాహిని గురించి తప్పుగా మాట్లాడకన్నా. తప్పుగా మాట్లాడొద్దు అంటావేంటి? ఎంత చెప్పినా నీకు బుర్రకెక్కదు. నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. తను అర్థం చేసుకోవట్లేదు. తను ఎలా అర్థం చేసుకుంటుందన్నా? మిగతా కుర్రాళ్ళలాగే నేను తన వెంటపడి తిరుగుతున్నాను. తన కోసం నేను ప్రాణాలైనా ఇస్తానని ఎప్పుడు తెలుసుకుంటుందో ఆ రోజు తను నన్ను ప్రేమిస్తుంది. అన్నా, ఏంటి బాబు? కొంచెంసేపు వెయిట్ చేద్దామా? ఎందుకు? దాహిని వస్తుందన్నా. ఐఎమ్ సారీ గౌతమ్. ఐఎమ్ రియలీ సారీ. దాహిని, పర్వాలేదు. మీరు కింద పడతారని అనుకోలేదు. నేను కింద పడి చాలా రోజులైంది దాహిని. గౌతమ్, ప్లీజ్ అండర్స్టాండ్. మీరు బ్లైండ్ కాబట్టి సింపతి చూపించి నేను మిమ్మల్ని లవ్ చేయలేను. నేను మిమ్మల్ని లవ్ చేయమనలేదే. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అన్నాను. చిన్నపిల్లట్లా మాట్లాడకండి. చిన్నపిల్లల ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది దాహిని. ఐ నో ఐ కాంట్ కన్విన్స్ యూ. దాహిని, నా పాట మీకు బాగా నచ్చింది కదా? ఇట్ వాస్ జస్ట్ అన్ ఓకే సాంగ్. అబద్ధం చెప్పకండి. నేను మీ మొహం చూశాను. ఏంటి? కొన్ని మ్యూజిక్ కాల్స్ విన్నప్పుడు కోపంగా ఉన్న మొహం కూడా శాంతంగా మారిపోతుంది. మీతో మాట్లాడటం చాలా కష్టం. సరే, నేను వెళ్లే ప్రతి ప్లేస్ కి కరెక్ట్ గా ఎలా వచ్చేస్తున్నారు? మీ ఆఫీస్ బాయ్ కి 500 రూపాయలు, మీ ఇంటి పని మనిషికి 2000 రూపాయలు. ఓ, అదా సంగతి. రేపు నేను ఒక ప్లేస్ కి వెళ్తున్నాను. మా నాన్న కూడా తెలీదు. అక్కడికి నన్ను ఎలా ఫాలో చేసుకుంటూ వస్తారో చూద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళినా వస్తాను. ఓకే, రేపు నేను ఉన్న ప్లేస్ కి మీరు వస్తారో రారో చూస్తా. తప్పకుండా వస్తాను. ఒక క్లూ ఇవ్వండి. నేను ఎన్ని క్లూస్ ఇచ్చినా మీరు కనిపెట్టి రాలేరు. బాయ్. నేను కనిపెట్టి వస్తే? రాలేరు. వచ్చే సండే మీ బర్త్డే. ఒకవేళ నేను కనిపెట్టి వస్తే నన్ను మీ బర్త్డేకి ఇన్వైట్ చేస్తారా? ఓకే, ఒకవేళ మీరు వస్తే మీరే నా చీఫ్ గెస్ట్. థ్యాంక్ యూ. క్లూ ఇవ్వలేదు. రేపు మార్నింగ్ నా ప్రోగ్రామ్ వినండి, అందులో క్లూ ఉంటుంది. బై ద వే, పాట చాలా బాగుంది. థ్యాంక్స్ దాహిని.
ప్రియమైన శ్రోతల్లారా, శుభోదయం. నేను మీ దాహిని మాట్లాడుతున్నాను. నేటి సమాచారం. సుప్రసిద్ధ కవి పాబ్లో నెరుడా రచించిన ఒక అద్భుతమైన కవిత విందాం. మాతృత్వం ఎంతో అందమైనది, ఎంతో మధురమైనది, ఎంతో సున్నితమైనది. ఇండియాలో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ బాంబే బోరి బందర్ నుంచి తానే వరకు ప్రయాణించింది. మీ మొబైల్ తీసి గూగుల్ సెర్చ్ చేయండి. సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ దాహిని. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నేను మీకు తెలుసు. వాట్? ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు. రోజు ప్రోగ్రాంలో నా గురించే మాట్లాడుతున్నారు. కూర్చోండి. ప్లీజ్. దాహిని, నువ్వు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చావు? సరిగ్గా 7 గంటలకు సార్. నువ్వు ఇక్కడికి రాగానే ఏం చూసావు? ఐ మీన్ నీకేం అర్థమైంది? సార్, టైం వేస్ట్ చేయకండి సార్. వాడు దాహిని ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఏ క్షణమైనా చంపేస్తాడు సార్. ముందు ఇక్కడికి వచ్చింది దాహిని అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చింది దాహినియే సార్. తను నన్ను చూడడానికే వచ్చింది సార్. తనను కలవడానికి మీరెందుకు వచ్చారు? సార్, నేను మేము మీట్ అయినప్పుడు నా ప్రోగ్రామ్ లో ఒక క్లూ ఇస్తాను, అదేంటో నువ్వు కనిపెడితే నన్ను అక్కడ మీట్ అవ్వచ్చు అని చెప్పింది సార్. ఏంట క్లూ? సార్, నేను ప్రోగ్రామ్ లో మాతృత్వం గురించి చాలా చెప్పింది సార్.
అలాగే ఇండియా రైల్వే లైన్ గురించి మాట్లాడింది సార్. ఇంకా ఇండియా ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ గురించి మాట్లాడింది సార్. మన జిల్లాలో ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడ వేశారో చెక్ చేశాను సార్. ఆ లైన్ లో ఉన్న ఊళ్ళన్నీ నోట్ చేశాను. అదే క్లూ అని కనిపెట్టాను. అందులో కొత్తపాలెం పేరు కూడా ఉంది సార్. అందుకే ఇక్కడికి వచ్చాను. కొత్తపాలెం స్టేషన్ కి వస్తుందని నువ్వెలా? ఇది వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు సార్. దాహిని వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు నేను 2 సార్లు తనని ఫాలో అయ్యి వచ్చాను సార్. సార్ ఏం జరిగింది సార్? నా కూతురు దాహిని ఎక్కడ? తనకేమైంది సార్? తనని ఎవరు తీసుకెళ్లారు సార్? చెప్పండి సార్, జవాబు చెప్పండి. నా కూతురు ఎక్కడ? నా కూతురు ఏదిరా? నీకోసమే కదరా నా కూతురు ఇంత దూరం వచ్చింది. తనని ఏం చేసావురా దుర్మార్గుడా? నా బంగారు తల్లి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. భయమేట్లా? నేను చంపబోతున్నాను. తెలుసు. తెలిసి కూడా నవ్వుతున్నావా? నేనే నువ్వు చంపబోయే ఆఖరి విక్టిమ్. ఏంటి? ఇక మీదట నువ్వు ఎవ్వరిని చంపలేవు. పోలీసు పట్టుకుంటారా? గౌతమ్ పట్టుకుంటాడు. ఎవరు? నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు కూడా వచ్చాడే. ఆ కళ్ళు లేనివాడా? వాడే నిన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు నన్ను చంపేస్తే ఇంకో 7 daysలో నా బర్త్డే. ఆ లోపు నిన్ను కనిపెడతాడు. నన్ను చంపకుండా వదిలేస్తే అదే 7 daysలో వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడు. భయం వేస్తుందా?
ఎక్స్క్యూజ్ మీ, ఆ డాష్ బోర్డ్ లోంచి సీడీ తీయండి. తినండి. వాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నిన్ను కాపాడతాడన్నా. అప్పుడు నీ తల నరికి వాడి చేతిలో పెడతా, వాడి తల నరికి నీ చేతిలో పెడతా. అంతవరకు వెయిట్ చేయి. చెప్పగలరు. చెప్పండి. వాడెందుకు దాహిని కిడ్నాప్ చేశాడు? ఆ పిల్ల చూడ్డానికి చక్కగా చందమామలా ఉంటుంది సార్. అది కాదు అక్బర్, కిల్లర్ కి విక్టిమ్ బాడీతోనూ అందంతోనూ పని లేదు. హీఈస్ నాట్ ఏ సీరియల్ రేపిస్ట్, హీఈస్ ఏ సీరియల్ కిల్లర్. సార్, ఒక విషయం గమనించారా? హత్య చేయబడిన అమ్మాయిలందరూ వాళ్ళ ఫీల్డ్స్ లో నెంబర్ 1 గా ఉన్నారు. కరెక్టయ్యా. ఖచ్చితంగా ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీల వల్ల అతను హింసకు గురై ఉంటాడు. మరి సంగతి ఏంటి? జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సార. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. డీసెంట్ చాలు వెళ్ళండి. వెళ్ళండి, ముందుకు రాకూడదు. వెనక్కి వెళ్ళండి. చేయనివ్వండి ప్లీజ్ సార్. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. సార్ సార్, ఏం జరిగింది సార్? ఆర్డర్ ఎలా జరిగింది? అన్నా, నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నా.
ఎందుకు గౌతమ్ అనవసరంగా? అన్నా నన్ను దగ్గరికి తీసుకెళ్ళమంటుంటే. గౌతమ్, ఆ బాడీ దాహినిది కదని వాళ్ళ నాన్న చెప్పారు కదా, నువ్వు ఓర్పుగా ఉంటే మంచిది. సార్ డీఎస్పీ వచ్చారు. సార్ దాహిని ఫాదర్ వచ్చారా? దాహిని బాడీ కాదు సార్. నిన్న మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా వచ్చిందా? సార్ ఈ రోజు మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఎవరు? ఒక సార్. ఏ స్టేషన్? అరకు స్టేషన్ సార్. ఇవేనా ఎప్పటిదాకా? వాడే చేస్తున్నాడు అక్కడ. వస్తారండి, వెళ్ళి లాంచండి. ఓకే సార్. తీసుకురండి వాడిని. ప్లీజ్ వదండి సార్, నేను తీసుకెళ్తాను. బాడీని ముందుగా ఎవరు చూస్తారు? వస్తారండి సార్. అన్నా త్వరగా రాన్నా. మళ్ళీ ఎక్కడికి? చెప్తాను రాన్నా.